కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. అంటే వాళ్ళు అనుకుంటారు అది ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉంది, ఒక హస్బెండ్ చనిపోయాడు, పిల్లలు ఉన్నారు, బయటకు ఎప్పుడు రాలేదు అని ఎవరికి వాళ్ళకి ఫీలింగ్ ఉండాలి. అంతేగాని మేమేదో చూపిస్తాము, మేమేదో చేసేస్తాము అంటే అది వాళ్ళకే వదిలేస్తాం, మేమేం చేయలేము కదా. ఇప్పుడు మీరు ఆవుకి వెళ్తారు కదా, ఆవుకి వెళ్ళినప్పుడు మీరు సపరేట్గా ఉంటారు, మమ్మీ మీరు ఒకవైపు మీ నాన్నమ్మ ఉంటారు, మీ పెద్ద నాన్న ఉంటారు, వీళ్ళందరూ మీతో మాట్లాడతారా? మాట్లాడచ్చు కదా, మీరు వెళ్ళి నానమ్మ బాగున్నావా అనేసి. ఎందుకు టార్చర్ చేస్తారు కాబట్టి అమ్మని మాకు టార్చర్ ఫీలింగ్ చేస్తారా? ఉంటుంది కదా. మాట్లాడమని ఏ విధంగా ఎట్లా చేశారు చూశారా మీరు? మ్యాన్ హ్యాండ్లింగ్, హ్యాండ్లింగ్. కొట్టడం. మేము చిన్న పిల్లలము ఏం చేయలేకపోతున్నామా అనిపిస్తుందా? అంటే వాళ్ళ మనసులు ఎంత గాయపడింటే వాళ్ళు మేము మాట్లాడడం వాళ్ళతో, మా అమ్మని ఇలా చేస్తారు, చేస్తున్నారు, చేశారు అని అంటున్నారంటే మీరు ఎలా భరిస్తున్నారు అన్ని, అసలు అన్ని భరించుకొని? నేను నా పిల్లలే ప్రపంచము, మిగతా వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా నాకు సంబంధం లేదు కదా. ఓకే, సో ఇప్పుడు వాళ్ళకి తెలియాలి, వీళ్ళు వారసులని వాళ్ళకి తెలియాలి కదా. అంటే మీ హస్బెండ్ చెల్లా భగీరథ రెడ్డి గారు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి దాదాపు మీద 15 సంవత్సరాలు కలిసి ఉన్నారా? 15 సంవత్సరాల వరకు మీ మామ చెల్లా రామకృష్ణారెడ్డి గారు, మీ అత్తగారు బాగా ప్రేమించారు మిమ్మల్ని. ఆ తర్వాత ఎందుకు మీరు విలన్ అయిపోయారు? వాళ్ళకు మీ మామగారు లేరు, వాళ్ళకు విలన్ ఎందుకు అయిపోయారు చెల్లా భగీరథ రెడ్డి గారి మరణం తర్వాత? అది ఎట్లా ఉంటుంది అంటే, ఇది నా విషయంలోనే కాదు, ప్రతి ఒక్క విషయం నేను చూస్తుంది ఏంటంటే, పెళ్ళయి హస్బెండ్ ఉన్నంత వరకు కోడలు అవుతుంది, సో అన్ని కూతురు అవుతుంది, సో వీళ్ళ పిల్లలకి మదర్ అవుతుంది, ఒక ఆడపడుచు అవుతుంది, ఒక సిస్టర్ అవుతుంది, వదిన అవుతుంది, అన్నీ అవుతుంది. భర్త చనిపోయిన వెంటనే రిలేషన్షిప్ ఇంకా అది కట్టెలే కాలిస్తే పోతుంది అన్నట్టు ఆ కోడల దగ్గర నుంచి రిలేషన్షిప్ అనేది పోతుంది. అది ఎందుకు పోతుంది అనేది ఇంకా వాళ్ళకి సమాధానం వాళ్ళే చెప్పాలి. కానీ ఆ రక్తం ఉంది కదా పక్కన, అది వాళ్ళకి అంటే తెలియాలి కదా, ఇప్పుడు మామూలుగా వాళ్ళకి ఉండాలి కదా. ఆవుకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది మీకు? పబ్లిక్ తో బాగా ఉంటారు, మీతో పబ్లిక్ అంతా ఎలా ఉంటుంది మీ ఫీలింగ్ చెప్పు? నార్మల్ క్లోజ్ గానే ఉంటారు అంతా. మీ తాతయ్యతో ఉన్నంత అఫెక్షన్ ఉంటారు అందరు మీతో వచ్చి? ఆవుకు అంటే ఊర్లో ప్రజలు ఆ ఎఫెక్షనేట్ ఆ ప్రేమ వల్లనే మేము ఇంత స్ట్రాంగ్ గా ఉన్నామంటే కారణం ఊర్లో వాళ్ళే. నానమ్మతో, మీ అత్తలో, మీ పెద్ద ఎవరితో మాట్లాడరు మీరు, మరి అయినా కూడా ఎందుకు వెళ్తారు ఆవుకి? అందరు క్లోజ్ ఉంటారు అంటే అఫెక్షనేట్ గా, ఫాలోవర్స్ అట్లా. మీ ఊరు హైదరాబాద్ ఆవుకా? ఆవుకు మీది నార్మల్ ఎక్కువ అక్కడే ఉంటాం, స్టడీస్ ఇక్కడ. తాత ఏం చేసేవారు తెలుసు కదా, పొలిటీషియన్ కదా, ఎమ్మెల్సీగా ఉండేవారు, ఎమ్మెల్యేగా ఉండేవారు, డాడీ ఎమ్మెల్సీ. మరి తాతయ్య లాగా డాడీ లాగా భవిష్యత్తులో మీకు ఒక 25 years అట్లా వచ్చిన తర్వాత, మీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరు ఎమ్మెల్యే అవుతారు? నాకు ఇంట్రెస్ట్ లేదు. నీకుందా? అమ్మా, ఎందుకు ఇంట్రెస్ట్? చిన్నప్పటి నుంచి తిరిగాం కదా, అందుకే. చిన్నప్పటి నుంచి తిరిగామంటే ఇప్పుడు పెద్దోడైనా నువ్వు? అంటే అంత తెలుసు కదా నార్మల్ గా కొంచెం. ఎమ్మెల్యే అవుతావు మళ్ళా? అమ్మ తర్వాత. అమ్మ తర్వాత ఎమ్మెల్యే, ఫస్ట్ అమ్మలో చేయిస్తావు. అమ్మనైతే ఇప్పుడు ఎమ్మెల్యే కానివ్వరు, అడ్డపడతారు అందరూ కూడా, రిలేటివ్స్ అడ్డపడుతున్నారు. పెద్దగైనా మీరు సపోర్ట్ చేస్తారా మా అమ్మకు? అమ్మని ఎమ్మెల్యేగా చూడాలని ఉందా? ఉంది. అమ్మ ఎమ్మెల్యే అయితే మీతో ఎక్కువ స్పెండ్ చేయలేదు, ఎట్లా? అక్కడ ఉంటది, ఇక్కడ కూడా ఉంటది. ఇప్పుడు చికాకు వస్తుంది అమ్మ మీద, బా ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది రాజకీయాలు అని, ఇప్పుడు చికాకు రాదా? 2-3 daysకి మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తుంది వెళ్ళినా కానీ. సరే, మమ్మీ లేదు ఇంట్లో, డాడీ లేడు, మమ్మీ ఆవుకి వెళ్ళిపోయింది, ఇద్దరే ఉంటారు. ఎలా ఉంటుంది మీకు? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? గ్రాండ్ పేరెంట్స్ తో ఉంటాం కదా. ఓకే, గ్రాండ్ పేరెంట్స్ ఉన్నా మమ్మీ లాగా ఉండదు కదా, వాళ్ళంతా చూసుకుంటారు. అంటే అమ్మ కూడా వస్తుంది కదా, 2-3 days 1 week లా. మమ్మీ లేకపోయినా మీ గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మ తాతయ్య బాగా చూసుకుంటారు.